వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. ఉదయ్ భాను పెళ్లి వల్లే తన కెరియర్ ఆగిపోయిందంటూ చాలా పుకార్లు వచ్చాయి. అయితే ఇది ఎంతవరకు నిజం, ఇంతకీ అతనెవరు, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. యాంకర్ ఉదయ్ భాను ఈ పేరు గురించి అందరికీ తెలుసు. ఆమె కెరియర్ మొదలుపెట్టిన మొదట్లో బాగా బిజీగా ఉంది. ఇప్పుడు సుమక్క ఎంత బిజీ అయిందో అంతకు మించి బిజీగా అయిపోయింది. ఎంత భారీ పారితోషికం తీసుకుంటుందో అంత బిజీగా, అంత ఎక్కువ పారితోషికం అప్పట్లో ఉదయ్ భాను తీసుకునేది. అప్పటి బిజినెస్ లెక్కల ప్రకారం చూస్తే ఉదయ్ భాను రెమ్యునరేషన్ ఏకంగా హీరోయిన్స్ రేంజ్లో ఉండేదట. ఉదయ్ భాను కెరియర్ అంతా సాఫీగా సాగుతోంది. 4 సినిమా ఈవెంట్స్, 10 టీవీ కార్యక్రమాలు అన్నట్టుగా ఆమె జోరు మీద ఉన్న సమయంలో అనూహ్యంగా ఆమె జీవితంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమె పెళ్లి, ఇది ఒక మిస్టరీగానే ఉంది. ఇప్పటికీ కూడా పలు పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి. జనాల్లో ఉన్న ప్రచారం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే, ఉదయ్ భాను టీవీలో ఎంట్రీ ఇవ్వకముందే 15వ ఏట ఒక ముస్లిం వ్యక్తితో పెళ్లి జరిగిందని, కొన్ని కారణాల వల్ల అతడి నుండి విడిపోయింది. ఆ తర్వాత ఒంటరి జీవితం సాగిస్తున్న ఉదయ్ భానుకి కెరియర్లో సక్సెస్ బూస్ట్ ఇచ్చినట్టయింది. మరే విషయాల గురించి ఆలోచించకుండా కెరియర్లో ముందుకు వెళ్తున్న సమయంలో విజయ్ కుమార్ అనే వ్యక్తితో ప్రేమ మొదలైంది. విజయ్ కుమార్ మొదట్లో ఉదయ్ భాను వద్ద డ్రైవర్గా చేసేవాడని, ఉదయ్ భాను ఆఫీస్లో జాబ్ చేసేవాడని రకరకాలుగా అంటూ ఉంటారు. ఆయన ఏం చేసేవాడో కానీ ఉదయ్ భాన్ని మాత్రం ప్రేమలో పడేశాడు. ప్రేమలో పడ్డ తర్వాత పెళ్లి విషయంలో తల్లితో గొడవలు పడింది ఉదయ్ భాను. ఆమె ప్రేమ కారణంగానే బుల్లితెరను దూరమైందని కథనాలు చెబుతున్నాయి. ఆమె ఒక నిర్ణయం సరైందే, కానీ ఆమె తల్లి ఆ సమయంలో ఆమెకు మద్దతు తెలపకపోవడం వల్లే కెరియర్లో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె ఈ స్థాయిలో ఉండాల్సి వచ్చింది అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. ఆమె బుల్లితెరపై జోరు తగ్గించినా కూడా ఆ తరం ప్రేక్షకులకు ఉదయ్ భాను అంటే ఒక హీరోయిన్ స్థాయి స్టార్డమ్ ఉన్న యాంకర్ అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఆమె మళ్ళీ బుల్లితెరపై తలుక్కుమంది. మళ్ళీ ఆమె జోష్ కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.